అందరికీ నమస్కారము. నేను మీ సత్తారపు అశోక్ రెడ్డి, పెద్దముద్దునూరు గ్రామము, నాగర్ కర్నూలు మండలము మరియు నాగర్ కర్నూలు జిల్లా. అయితే ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి రైతుల గురించి ఒక పథకాన్ని మనం గురించి తెలుసుకున్నాము. అదేంటంటే ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన అనే ఒక పథకము జూలై 16, 2025 సంవత్సరం రోజు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఈ పథకంలో భాగంగా భారతదేశం అంతటా ఒక 100 జిల్లాలను సెలెక్ట్ చేసి వాటికి సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలను మనకు కేటాయించడం జరిగింది. అయితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ప్రాంతంలో అయితే పంట ఉత్పత్తి తక్కువగా ఉందో, ఎక్కడైతే రైతులు చాలా దీనస్థితిలో ఉండి సరైన నేలకు సరైన పంటలను అవగాహన లేకుండా వేసి తీవ్రంగా నష్టపోతుర్రో అటువంటివి తగ్గించడం కోసము ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. అయితే ఇందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా వాసిగా నేను నాగర్ కర్నూలు జిల్లా రైతాంగానికి తెలియజేయడం ఏమనగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామం నుంచి కూడా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపుగా ఒక నియోజకవర్గానికి 100 నుంచి 150 గ్రామాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రామం నుంచి ఒక వినతి పత్రము తయారు చేసి మన ఎమ్మెల్యే గారికి ఇచ్చినట్లయితే ఈ 4 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి మన నాగర్ కర్నూలు జిల్లాలో. 4 ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా 500-600 అప్లికేషన్లు తీసుకొని మన ముఖ్యమంత్రి గారికి ఇచ్చినట్లయితే మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారితోటి రిపోర్టు తెప్పించుకొని మన ఈ 100 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 100 జిల్లాల్లో మన నాగర్ కర్నూలు జిల్లా ఉండేటట్లుగా ప్రతిపాదనలు పంపవలసిందిగా మన ముఖ్యమంత్రి గారిని కోరవలసిందిగా కోరేటట్లు చేయవలసిందిగా కూడా ఈ నాగర్ కర్నూలు జిల్లా రైతాంగానికి నేను కోరుతున్నాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కూడా నాగర్ కర్నూలు జిల్లావాసి కాబట్టి ఎందుకంటే ఇది ఒక్కసారి మనకి 100 జిల్లాలను సెలెక్ట్ చేస్తే 6 సంవత్సరాల వరకు ఈ పథకం అనేది ప్రతి ఏటా కొనసాగుతుంది. ఈ సంవత్సరం మిస్ అయిందంటే మనము 6 సంవత్సరాలకు వరకు మనము వెయిట్ చేయడం అవసరం ఉంటుంది.